హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టింపుల్ దుర్గా కిచెన్. ఈరోజు మన మెనూ చూస్తే డైట్ ప్లాన్స్ అని బాయ్ బాయ్ చెప్పాలి. సూపర్గా కోకోనట్ ఫ్లేవర్తో ఉన్న కొబ్బరి అన్నం, దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్పైసీ చికెన్ కర్రీ. ఈ కాంబో అంటే ఒక్క ప్లేట్ సరిపోదు గ్యారంటీ. మరి రెడీగా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం కొబ్బరి అన్నం ప్రాసెస్ చూద్దాం. నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకుని ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి మనం మిక్సీ పట్టుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని మిల్క్ని సెపరేట్ చేసుకుందాం. వచ్చిన మిల్క్ని ఇట్లా పక్కన పెట్టుకుందాం. ముందుగా అయితే కుక్కర్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకుందాం. ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్ స్లైసెస్, పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అవన్నీ బాగా మిక్స్ చేసి ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు రెస్ట్ ఇద్దాం. ఆనియన్స్ కుక్ అయ్యాక కడిగి పెట్టిన రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే 3 గ్లాసెస్ సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్లో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా రైస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే కోకోనట్ రైస్ అయితే మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ స్పైసీ చికెన్ ప్రాసెస్. ఒక కడాయి తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. దానిలో ఆకు, చెక్క, ముక్క యాడ్ చేసుకుందాం. తర్వాత ఆనియన్ స్లైసెస్, పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. 5 మినిట్స్ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వాటిని మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు రెస్ట్ ఇద్దాం. ఇలా ఆయిల్ పైకి తేలాగా గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీరను అయితే యాడ్ చేసుకుందాం. అయిపోయింది మన సూపర్ కాంబో కొబ్బరి అన్నం చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసి టేస్ట్ చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.